ఆదంతకాయ కర్రీ చేయబోతున్నాం. ఫస్ట్ మనం ఆదంతకాయని పీసెస్గా కట్ చేస్తాం. ఇప్పుడు మనం మన కర్రీకి కావాల్సిన ఐటమ్స్ తీసుకుందాం. ఫస్ట్ నేను 4 దొండకాయలకి ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను, ఒక టమోటా కట్ చేసుకున్నాను, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. బాండిల్ తీసుకొని ఫస్ట్ మనం బాండిల్ తీసుకొని స్టవ్ వేయాలి. తగినంత ఆయిల్ తీసుకోవాలి. నూనె వేడెక్కాక పోపు వేసుకోవాలి. నెక్స్ట్ మనం కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోకి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు వేసేసుకోవాలి. మధ్యలో కలుపుతూ బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు తగినంత ఉప్పు, పసుపు వేసుకుందాం. సరిపోకపోతే తర్వాత మళ్ళీ వేసుకుందాం. దొండకాయ ముక్కలు మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసుకోవాలి. ఒక నిమిషం పాటు మూత పెట్టిన తర్వాత మనకి టమాటాలు బాగా మగ్గాయి. తర్వాత మనకి సరిపోయినంత కారం, తగినంత ధనియాల పొడి, కాసేపు కలిపిన తర్వాత తగినంత వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 5 మినిట్స్ ఉడకనిస్తే ఆ తర్వాత ఆదంతకాయ కర్రీ రెడీ. ఇప్పుడు మనం ప్లేట్ తీసి చూద్దాం ఉడికిందో లేదో. తర్వాత కట్ చేసిన చూడండి, పైన ఆయిల్గా వచ్చింది, బాగా ఉడికిపోయింది. తర్వాత మనం కట్ చేసిన కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు మన ఆదంతకాయ కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ వేసుకుంటే అయిపోయింది.